సో గైస్ నేను మీరు 14143. సో గైస్ ఇలా కొత్త వీడియో ఏందని చూస్తుర్రా. సో మీరు చూసుకోవచ్చు, మనకైతే లాస్ట్ 2 days నుంచి అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అనేటివి అయితే వస్తలేవు కదా. సో గైస్ మన ఛానల్ అయితే వీడియోస్ అయితే వస్తలేవు ఒక 2 days నుంచి. సో అది ఎందుకు వస్తలే అంటే నేను 2 days చేశానేమో అనుకున్నాను. సో మన వాళ్ళు అయితే ఛానల్ వస్తలేరు కదా, మీకు గిట్ట అర్థమైంది అనుకుంటా. ముందు అయితే మనం చేసింది అయితే అది కంటెంట్ కోసము. సో ఒకప్పుడు కంటెంటే ఇప్పుడు రియాలిటీ లాగానైతే మారింది. సో గాయస్ మనకైతే మన బ్రదర్స్ అయితే వస్తలేరు ఇప్పుడైతే ఛానల్లో. సో ఇట్లా నేను ఓకే వీడియో చేసి పెడితే ఇట్లా గలీజ్ ఉంటుందని నేనైతే వీడియో అయితే పెట్టలేను. అందుకనే సో చూసి పెడదామని నేనైతే ఆగిండే. సో మన బ్రదర్స్ గిట్ట వస్తారేమో అని నేనైతే అనుకున్నాను. సో వాళ్ళు గిట్ట రాలేకపోతున్నారు. సో వాళ్ళు కావాలని చేస్తున్నారని నాకైతే అర్థమైపోయింది. ఎట్లా అంటే వీడియో చేద్దాం రా అని ఫోన్ చేసినా అని నేను చేద్దాం అంటున్నారు, కానీ మళ్ళీ వస్తలేరు. మళ్ళీ ఏమైంది అంటే వస్తామని అయితే ఇద్దరు అయితే అట్లనే అంటుండ్రు, ఇద్దరు మాట్లాడుకుంటుండ్రు వాళ్ళు. సో గైస్ నేను అందుకనే ఇక వాళ్ళకి చేసే ఇష్టం లేదని నేనైతే ఇక లైట్ తీసుకున్నాను. సో వాళ్ళు అన్నీ అట్లనే మాటలు చెప్తున్నారు కదా, సో నేను అందుకే ఇక లైట్ తీసుకున్నాను. సో గైస్ అందరూ అయితే ఇక నేనైతే ఒక్కసారి అంటే 2 సార్లు అయితే అడుగుతాము. సో వాళ్ళు అయితే కొన్ని రోజులు చేసినారు వీడియోస్. నేను అప్పుడు వాళ్ళకి స్టార్టింగ్లో అయితే చెప్పిన ఏమని అంటే అది ఇట్లా వీడియోలు చేసి మధ్యలోకి నువ్వు వద్దంటే సరే అన్నారు. సో అది నాకు తెలిసి ఎట్లయినా ఎంత మంచి వాళ్ళైనా ఎవ్వరైనా కానీ వెళ్ళిపోతారు గిట్ట అది. సో అదైతే కామన్, ఎవ్రీ ఛానల్లో అయితే అట్లాంటి ఇష్యూస్ అయితే అవైతే కామన్. సో గాయస్ మన వాళ్ళు అయితే ఆ ఛానల్లోకి అయితే వస్తలేరేమో. సో నేనైతే ఈ ఒక 2-3 days కాకుండా 2-3 వీడియోస్లో అయితే చెప్పినా కదా ఏమన్నా అంటే మన వాళ్ళు ఇది ఏమంటారు అంటే వస్తే రావచ్చు, అట్లేం లేదు, అది ఇష్టం ఎప్పుడు అంటే అప్పుడు వచ్చి పోవచ్చు ఛానల్లో అని నేనైతే అప్పుడైతే అట్లా అన్నా కదా. సో గాయస్ మన వాళ్ళకైతే ఇప్పుడు నేను అట్లా అన్నాను, ఎందుకంటే అట్లా అంటున్నందుకు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చేసి పోతున్నారు. సో ఇప్పటి నుంచి వాళ్ళు వచ్చినా కానీ నేనైతే వద్దు రాకుర్రని ముఖం మీద చెప్పేస్తాను. సో గాయస్ అలా అయితే మనకైతే ఈ వీడియో చూసిన తర్వాత అయితే వస్తారు అనిపిస్తుంది నాకు. సో వాళ్ళైతే వస్తేనైతే నేనైతే పక్కా చొప్పుడైతే కన్ఫర్మ్ అయితే ఫిక్స్ చేసేస్తాను నేను, అరే రాకుర్రని చెప్పేస్తాను డైరెక్ట్. సో గాయస్ మన వాళ్ళు అయితే ఇప్పుడు ఛానల్ అయితే వస్తలేరు. సో ఇది మొన్ననైతే మనం చూసి ఇట్లా చూడాలంటే అయితే చేస్తున్నారు. సో ఇక నేను అందుకనే లైట్ తీసుకున్నాను, వాళ్ళకి ఇష్టం లేదు ఎట్లయినా మనం ఎంత వేయమని అడిగినా కానీ వేస్ట్ అని. సో నేనైతే ఫోర్సబుల్ అయితే ఏం చేయలేను వాళ్ళకి. సో వాళ్ళే మనకైతే వచ్చి రిక్వెస్ట్ చేసినారు, అంటే ఇట్లా మెంబర్స్ కావాలని అంటే మన వాళ్ళు అయితే రిక్వెస్ట్ చేసినారు. సో మనమైతే ఇట్లా అన్నోన్ పర్సన్స్ని అయితే పెట్టుకుంటామన్నా కదా. సో వాళ్ళైతే వచ్చిండే నేనైతే పెట్టుకున్నా, అంతా అయిపోయింది. సో గాయస్ మేమైతే అందరం కలిసి వీడియోస్ గిట్ట చేసినాము. సో మన వాళ్ళు అయితే ఇప్పుడైతే రానంటున్నారు, ఇవాళ రానని అంటారు కానీ ఎట్లయినా. సో ఇక నేను తీసుకుంటుంటే ఇట్లా ఊరికే నేను తీసుకుంటున్నా వాళ్ళైతే అనుకుంటున్నారు. సో వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి వస్తుంది అది ఇది. సో మనకైతే వీడియోస్కి అయితే ఒక టైమింగ్ అనేది అయితే ఉంటుంది. సో అది గ్రూప్ ఉంటుంది. సో ఆ గ్రూప్లో మనమైతే మెసేజెస్ అయితే పెడుతుంటాము, ఎప్పుడు ఏ రోజు ఏ కంటెంట్ అట్లా. సో ఏ టైంకి చేయాలి వీడియో, ఎంతసేపు చేయాలని. సో గాయస్ వాళ్ళైతే అవన్నీ చూసుకొని అయితే మన దానికైతే వస్తారు. సో ఇక ఆ గ్రూప్ గిట్ట మన వాళ్ళని అయితే వాళ్ళు వస్తలేరు, ఇక వాళ్ళకే పెడతాను నేను గ్రూప్లో. సో వాళ్ళు గిట్ట వస్తలేరు కదా, గ్రూప్ గిట్ట అన్నీ తీసేస్తాము. సో ఇక నాకైతే ఒక్కొన్ని అయితే కంటెంట్ అయితే ఇవ్వలేను కదా. సో మన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద నేను మీద వాళ్ళు, ఇక ఇద్దరం ఒకసారి వాళ్ళిద్దరు ఒకసారి అట్లా చేసుకుంటా కంటెంట్లు అయితే మేము చేయగలుగుతాము. సో గాయస్ ఇప్పుడు నేను ఒక్కొని ఉన్నా కానీ కంపెనీ కంటెంట్స్ 1 అంటే 2 అంటే 3 అంటే చేస్తాను నేను, దానికంటే ఎక్కువ అయితే మనతో గిట్ట కాదు కదా. సో నేనైతే ఇక స్టెప్ వేసేసుకోమని అయితే ఫిక్స్ అయిపోయినాను. ఏమనంటే ఇక నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తా చూడుర్రి. సో గాయస్ ఇక దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. సో డీటెయిల్గా అయితే ఇంకా కొంచెం ఉంది. సో దాని గురించి అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. చైన్ వస్తుంది ఫుల్. సో గాయస్ నేనైతే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో వాళ్ళైతే పక్కా నాతోనైతే కాంటాక్ట్ అయితే అవుతారు. ఏమనంటే ఇప్పుడు ఈ వీడియోని అయితే చూస్తారు, వాళ్ళ దాకా పోతుంది పక్కా చూస్తారు వాళ్ళు. సో చూసిన తర్వాత ఇక వాళ్ళు ఏమంటారు ఏందో అవి అన్నీ అయితే మనమైతే వీడియో అయితే క్యాప్చర్ చేసేస్తాము, వీడియోలో చూపిస్తాను నేనైతే గాయస్ అందరైతే.
అందరికీ నేనైతే చూపిస్తా వాళ్ళు ఏమేమి చేస్తుర్రు అంటే. ఇప్పుడు వాళ్ళైతే నేను వీడియో పెడితేనే అయితే పక్క వచ్చి అయితే చూస్తారు, వారు ఎందుకు పెట్టినారు అది ఇది అంటారు, కాంప్రమైజ్ అయితే ఏదేమని చూస్తారు. సో నేనైతే వాళ్ళు వచ్చినప్పుడు అయితే పక్క వాళ్ళు తీయకన్నా అని వీడియో అయితే పక్కా తీస్తాను. సో గాయస్ అందరూ అయితే ఓలైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేరు, అందరు దబ్బా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. పార్ట్ 2 కోసం అయితే అందరు వెయిట్ చేయరు.